కుంభరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహిస్తుంది ఉంది. కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క అంత్య భాగం ధనస్థానంలో శని సంచారం, జన్మరాశిలో రాహు, కళత్ర స్థానంలో కేతు సంచారం, ఇంకా కుంభరాశి వారికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారు ఈ సంవత్సరం అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పులకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఖర్చులు విపరీతంగా అవుతూ ఉంటాయి, ఖర్చులను నియంత్రించుకునేటువంటి ప్రయత్నం మీరు ఈ సంవత్సరం చేయాలి. గురు బలం ఉండడం చేత ఏదో రకంగా ధన సహాయం లభిస్తుంది. కుంభరాశి వారికి జన్మరాహు వల్ల కుటుంబంలో టెన్షన్లు, ఉద్యోగంలో టెన్షన్లు, ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవలకి ఈ సంవత్సరం కుంభరాశి వారు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. జాగ్రత్తలు వహించినట్లయితే వారికి ఈ సంవత్సరం మీరు దాటినట్లయితే వచ్చే సంవత్సరం నుంచి మీకు అన్ని శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. అందువల్ల ఈ సంవత్సరం కొంచెం ఆచితూచి నిర్ణయాలు కుంభరాశి వారు తీసుకోవాలి. కుంభరాశి వారికి జన్మరాహు కళత్ర కేతు వలన వివాహమైనటువంటి వారికి కుటుంబంలో గొడవలు, సమస్యలు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి, జాగ్రత్త వహించాలని మాత్రం సూచిస్తూ, కుంభరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో పనిచేసే వారికి మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు అప్పుల జోలికి వెళ్ళద్దు, ఖర్చులు నియంత్రించుకోమని మరొక్కసారి సూచిస్తున్నాను. కుంభరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది, అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కుంభరాశి స్త్రీలకి మధ్యస్థ సమయం. కుంభరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం, అంత అనుకూలంగా లేదు. మొత్తం మీద కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు, కొంత చెడు ఫలితాలు ఉన్నాయని సూచిస్తూ, కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి, ఆఖరి రాశి మీనరాశి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీనరాశి యొక్క ఫలితాలు చూద్దాం. ఆఖరి రాశి అయినటువంటి మీనరాశికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీనరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మీనరాశి వారికి సంవత్సరం ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంది. దీనికి కారణం మీనరాశి వారికి జన్మశని, ఏలినాటి శని ప్రభావం ఉండడం. అయినప్పటికీ మీనరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి సంవత్సరం అనుకూలంగా ఉండడం, అలాగే వ్యయస్థానంలో రాహు, 6వ స్థానంలో కేతు అనుకూలంగా ఉండడం చేత గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే మీనరాశికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో టెన్షన్లు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ మీ యొక్క తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు వంటివి కలిసి వస్తాయి. పిల్లల వల్ల ఆనందాన్ని పొందుతారు. గురుబలం ఉండడం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఏదో రకంగా కష్టపడి పైకి వస్తారు. అయితే మీనరాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఏలినాటి శని ప్రభావం, జన్మశని ప్రభావం కొంత మీ మీద మానసిక ఒత్తిళ్ళకి కొంచెం లోను చేస్తుంది. గొడవలకి, మానసిక ఒత్తిడికి మీనరాశి వారు ఈ సంవత్సరం దూరంగా ఉండాలని మరొకసారి సూచిస్తూ, మీనరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం, ఆదాయం చేతికి సమయానికి డబ్బు అందలేనటువంటి స్థితి కనబడుతుంది. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి విద్యార్థులకి కొంచెం కష్టపడాల్సినటువంటి సమయం. మీనరాశి స్త్రీలకు కొంచెం అనుకూలమైనటువంటి సమయం ఉన్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మధ్యస్థ సమయం తెలియజేస్తూ ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీనరాశి వారు పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, నవగ్రహ పీడార స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం మీనరాశి వారు ఖచ్చితంగా ఆచరించాలి. శని సింగాపూర్, తిరునల్లార, మందపల్లి వంటి క్షేత్రాలని దర్శించగలిగితే దర్శించండి. లేదా ఏదో ఒక శనికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం వంటివి ఆచరించండి. మొత్తం మీద మీనరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ మరింత శుభ ఫలితాల కోసం ఈ యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను.